ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రెసెంట్ నాతో పాటు ప్రిన్స్ బాబు ఉన్నాడు అనమాట. ప్రిన్స్ కంటిన్యూగా సినిమాలు తీస్తున్నారు అండ్ నెంబర్ పెరుగుతుంది కానీ తనకు తగ్గ సినిమా పడలేదు అనేది చాలా మంది ఆడియన్స్ వాదన. అది ఎక్కడ లోపం అంటే ఏమని చెప్తావు? గైడెన్స్ అనేది హీరోగా చేసిన ప్రిన్స్ ఇప్పుడు హీరోస్ పక్కన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేకపోతే ఒక సైడ్ ఏదో ఒక రోల్ చేయటానికి లోపల తెలియని పెయిన్ ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంటుంది, ఆడియన్స్ కూడా. ఆ పెయిన్ ఎప్పుడన్నా నీకు నువ్వు కూర్చున్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవటం క్లోజ్ వాళ్ళతో జరిగిందా? అంటే నేను చేసిన క్యారెక్టర్లు కూడా కొన్ని సినిమాలు తీసేటప్పుడు ప్రిన్స్ కి ఇప్పుడు కూడా ఆడిషన్ తీసుకునే సినిమాలో సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది, అంటే ఎందుకు అట్లా? ఎప్పుడు అమ్మ గురించి చెప్తుంటాం, అమ్మని చూస్తుంటాం మేము. నాన్న గురించి ఎప్పుడు చెప్పరు, నాన్న గురించి ఎప్పుడు మాట్లాడరు. ఎందుకు ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడిగితే ఏం చెప్తావు? ఇంత పెద్ద యాక్టర్ కి, అన్ని సినిమాలు తీసిన హీరోకి. కానీ ఒక నార్త్ ఇండియన్ ఒక హీరోయిన్ తో బ్రేకప్ అయింది, ఒక లవ్ స్టోరీ నడిచింది, అయ్యుండొచ్చు కాదు కదా. యాజ్ అన్ యాక్టర్ గా చెప్పండి, ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉన్నారు మీరు. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు బాగుంటుంది, కొంచెం తేడా వచ్చిందంటే అది చెప్పే పని లేదు మనం. ఇంకా అవును, ఇప్పుడు జానీ మాస్టర్ ది 5-6 years నుంచి జరుగుతూనే ఉంది. ఏదో కొంచెం తేడా వచ్చిందని ఆమె మీడియాకి వచ్చేసింది, అరెస్ట్ చేసేసారు. మొన్న కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళు ఫోన్ చేసి ఇలా అయింది తెలుసా. హర్ష సాయి ఎప్పుడైనా మీకు కాల్ చేయటం కానీ, టచ్ లో ఉంటాం కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేయమంటాం కానీ? హర్ష సాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఏమనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నప్పుడు? ఒక 15 minutes చూడొచ్చండి. ఒక బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ చూస్తుంటే, హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ప్రిన్స్ బాబు ఉన్నాడు అనమాట. సో హాయ్ ప్రిన్స్. హాయ్ రోషన్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నావు అని అడగక్కర్లేదు అనమాట. 2011 సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో 2024 కూడా అలానే ఉన్నావు, ఫ్రెష్ గా ఉన్నావు అనమాట. బట్ ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం హీరోస్ కి. అంటే పెరగడం తగ్గడం ఇది సినిమా ప్రాసెస్ లో ఇంకా కామన్. ఫైనల్ గా నేను ఇప్పుడు మళ్ళీ అప్పట్లో ఏ వెయిట్ లో అయితే ఉన్నానో వచ్చినప్పుడు లాంచ్ అయినప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ వెయిట్ వచ్చాను. ఓకే. సో ఒక 3 జతలు 3 సెట్స్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి నాకు. ఒక 28 సైజు, ఓ 32 సైజు, ఓ 34 సైజు. అవి పడేను సూట్ కేసులో మడత పెట్టి లోపల పెడతాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఆ సైజ్ ఎప్పుడు వెళ్తానో తెలియదు కాబట్టి. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నీ సైజ్ ఎంత? 28. ఇప్పుడు ఆ సైజ్ కి వచ్చేసా 28 వచ్చింది. ఓకే. సో బాగా మెయింటైన్ చేస్తున్నట్టయితే ఏదో అలా నడుస్తుంది. సో ఇండస్ట్రీకి అప్పుల్లో చెప్పుకునే వాళ్ళం, హీరోస్ 17 years కి 18 years కి లాంచ్ అయిపోయారు అండ్ వందల సినిమాలు తీశారని. బట్ నాకు తెలిసినంత వరకు కొంతమంది 2-3 హీరోస్ తప్ప 19-18 years కి ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీసింది తర్వాత నువ్వే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? 19 కి వచ్చాను. 20.5 కి ఫస్ట్ సినిమా రిలీజ్. ఓకే. సో బస్ స్టాప్ రిలీజ్ అయ్యడానికి 19.5. బస్ స్టాప్ రిలీజ్ అయ్యే టైంకి 21 కి వచ్చేసారు. ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. 2012 లో ఒక సెన్సేషన్ సినిమా అంతా. బట్ అలాంటి ఒక సినిమా పడ్డ తర్వాత ప్రిన్స్ కంటిన్యూగా సినిమాలు తీస్తున్నారు అండ్ నెంబర్ పెరుగుతుంది కానీ దానికి తగ్గ సినిమా పడలేదు, తనకు తగ్గ సినిమా పడలేదు అనేది చాలా మంది ఆడియన్స్ వాదన అండ్ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ వాదన. అది ఎక్కడ లోపం అంటే ఏమని చెప్తావు? అంటే ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఎవరు మీకు గైడెన్స్ అనేది ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ అంటే ఈ ఏజ్ లో కాదు, 21 ఏజ్ కి గైడెన్స్ ఇంపార్టెంట్. మనకి స్క్రిప్ట్ ఎలా ఎంచుకోవాలి, లేకపోతే అసలు నెక్స్ట్ ఎవరితో పని చేయాలి, ఒక డైరెక్టర్ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, మనం ప్రొడక్షన్ గేజ్ చేయడం కానీ ఇవన్నిటికీ చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఓకే. అది అప్పట్లో నాకు ఎక్స్పీరియన్స్ లేక తెలియలేదు పెద్దగా, చిన్న ఏజ్, ఎక్స్పీరియన్స్ లేదు. సో అలా అని చెప్పి పోనీ ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు, మనమే అన్నట్టు. సో ఆ జర్నీలో మధ్యలో కొన్ని ఫిల్మ్స్ కొన్ని మిస్టేక్స్ జరిగాయి. తర్వాత 2014 ఎండ్కి నేను బ్రేక్ తీసుకుని యాక్టింగ్ డిప్లొమా చేద్దామని ముంబై వెళ్ళాను. అక్కడ 2 years ఉన్నాను. తిరిగి వచ్చి
ఏం చేయలేదు. ఓకే. ఐ మీన్ అక్కడ చిన్న చిన్నగా యాడ్స్ కానీ లేకపోతే షోస్ కానీ చేశాను కానీ పెద్దగా ప్రీడామినెంట్ గా సినిమా వైపు రాలేదు. ఐ వాంటెడ్ టు టేక్ దట్ బ్రేక్. ఎందుకంటే మనం ఎప్పుడన్నా కూడా ఏది చేస్తున్నా ఫెయిల్ అవుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ అదే చేయకూడదు, డిఫరెంట్ గా ఏదన్నా చేయాలని చెప్పి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు మీ టైంలో వచ్చిన హీరోస్ అంటే ఎవరు ప్రిన్స్? ఇప్పుడు నవీన్ సందీప్ చంద్ర కిషన్, ఉన్నాడు, నవీన్ చంద్ర, సందీప్ కిషన్, ఉమ్, సుధీర్ బాబు, సుధీర్ బాబు, ఆదిత్ ఉన్నాడు, ఉమ్, రాహుల్ రవీంద్ర, ఓకే. అందాల రాక్షసి, అవును, అవును, అవును. శ్రీ నిఖిల్? అని ఒక అబ్బాయి ఉండేవాడు, శ్రీ ఈ రోజుల్లో చేశాడు అవునవును. మారుతి గారితో. తను తనిష్ అప్పటికే ఆల్రెడీ తనిష్, వరుణ్ సందేశ్ వీళ్ళందరూ ముందు నుంచి ఉన్నారు, బట్ నాకు గుర్తొచ్చే పేర్లు ఇవే. ఓకే. బట్ అంటే హీరోగా చేసిన ప్రిన్స్ ఇప్పుడు హీరోస్ పక్కన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేకపోతే ఒక సైడ్ ఏదో ఒక రోల్ చేయటానికి లోపల తెలియని పెయిన్ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంటుంది, ఆడియన్స్ కూడా. బట్ ఆ పెయిన్ ఎప్పుడన్నా నీకు నువ్వు కూర్చున్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవటం, క్లోజ్ వాళ్ళతో జరిగిందా? అంటే అరే హీరోగా చేసింది నేను, ఈ రోజు హీరో పక్కన ఒక సైడ్ క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు అలా ఎప్పుడు అనుకోలేదండి. అంటే నేను చేసిన క్యారెక్టర్లు కూడా ఇంపార్టెన్స్ ఉంటేనే చేశాను నేను. సో నాకు నచ్చి అరే ఇది నేను చేస్తే బాగుంటది అనుకుని చేసినవి. ఓకే. సో అంత బాధ అయితే ఎప్పుడు లేదు. అండ్ ఆల్సో నేను ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది లోపల, డెఫినెట్ గా ఉంటుంది కదా. అంటే డిపెండ్స్ అండి. దాంతో పాటు ప్యారలల్ గా నేను హీరోగా కూడా సినిమాలు చేస్తున్నా కదా. సో నేను సినిమాని అలా గేజ్ చేయడం మానేశాను. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఏం చేస్తున్నాను, ఏ క్యారెక్టర్ చేస్తున్నాను, ఏంటంటే క్యారెక్టర్ నాకు సూట్ అవుతుందా లేదా, ఐఎమ్ ఐ బీయింగ్ ట్రీటెడ్ వెల్, ఐఎమ్ ఐ బీయింగ్ పేడ్ వెల్, ఆల్సో కథ బాగుందా లేదా, ఈ సినిమా హిట్ అవ్వచ్చా, అవుతే గనక నేను అందులో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేస్తే సినిమాకి హెల్ప్ అవుతుందా, ఈ కన్సిడరేషన్స్ లో నాకు అన్ని టిక్ మార్క్ ఉంటేనే నేను సినిమా చేస్తాను. సో అది క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు హీరో అన్నాక కూడా ఒక క్యారెక్టరే కదా సినిమాలో. సో కథని ముందు తీసుకెళ్ళడానికి మనం ఒక మంచి రోల్ చేస్తున్నాం అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. యా. సో ఎవరైనా హీరో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా? ఉంటారండి. ఫ్రెండ్స్ అప్పుడు హీరోగా చేశాడు కదా, ఇప్పుడు మన మూవీలో యాక్సెప్ట్ చేశాడు, మనం అంత ఇంపార్టెన్స్ తనకి ఇవ్వాలి. డెఫినెట్ గా క్యారెక్టర్ ఎప్పుడు కూడా అంత ఎలివేషన్ ఉంటుందో లేదో అది మనం చెప్పలేం. డైరెక్టర్ ఫస్ట్ నెరేషన్ ఒకలాగిస్తారు, తీరా తీసేలోపు ఇంత చేస్తారు, మళ్ళీ మనం మాట్లాడటానికి కూడా ఏముండదు. అవును 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 అవుతాయి. సినిమాకి ఏదైతే పనికి వస్తుందో అదే చేస్తారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా హిట్ అయింది అనుకోండి, అండ్ హీరోస్ డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారండి. లైక్ ఇప్పుడు 14 years నుంచి నేను ఇక్కడే ఉన్నా, అందరూ పరిచయమే. సో అందరూ నాతో చాలా మంచిగా ఉంటారు. ఎస్పెషలీ లైక్ వరుణ్ తేజ్ కానీ, రామ్ గారు కానీ, నాగ్ శౌర్యతో చేశాను. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ ఇది ఇప్పుడు కొత్తగా పరిచయం అయినప్పుడు వచ్చే ఇది కాదు కదా, రిలేషన్షిప్ కాదు. 10-12 years నుంచి పరిచయం ఉన్నోళ్ళు. ఇన్ఫాక్ట్ వరుణ్ అయితే నాకు తను హీరో కాకముందు నుంచి పరిచయం, వరుణ్ తేజ బయట ఫ్రెండ్. ఓకే. సో దెన్ నేను ఇక్కడికి వచ్చే ఫస్ట్ 1-2 years తర్వాత హీ గాట్ లాంచ్డ్. సో 1-2 years లో మాకు చాలా ఇంటరాక్షన్ ఉండేది. సో వెన్ ఐ వర్క్ విత్ దెమ్, వాళ్ళతో పని చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సిద్ధు కూడా అంతే. సిద్ధు ఎప్పటి నుంచో ఫ్రెండ్ ఆడు. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఇంకా నాకు ఫస్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అవ్వక ముందు నుంచి నాకు సిద్ధు బాగా పరిచయం. ఓకే. సో అది వేరే కనెక్షన్ ఉండేది అప్పట్లో. ఇద్దరు అవకాశాల కోసం వెతుక్కుంటూ, ఇద్దరు ఒకే బైక్ లో తిరిగి బాధలు చెప్పుకుంటూ, బైక్ లో కాదు బట్ అదే ఒకే కాఫీ షాప్ లో కలవడం అని. నాకు సిద్ధుకి నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉండేవాడు, సుధీర్ అని, వాడు పరిచయం చేశాడు. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అలాగే నడుస్తుంది. ఇప్పుడు సిద్ధు కోసమే డీజీటీలో చేసావా? సిద్ధు కోసమే చేశాను అనుకోండి, బట్ నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. అంటే డిఫరెంట్ గా ఉంది. నేను ఈ యాక్టింగ్ డిప్లొమా ఇవన్నీ చేసిన తర్వాత నేను కన్సిడరబుల్ చేంజ్ చూసాను నాలో. అది చూపించుకోవడానికి చాలా మంచి క్యారెక్టర్ అనిపించింది నాకు. అంటే ఒక డిఫరెంట్ గా చేసి, యూజువల్ గా అందరూ చేసేలా కాకుండా సీరియస్ గా ఉంటూ కామెడీ పండించడం అంటారు చూడండి, అది చేయాలనిపించింది నాకు. సో అప్పుడు పోకరిలో ప్రకాష్ రాజ్ గారిని చూసాం, తర్వాత డిజేటీలో ప్రిన్స్ చూసాం. ప్రకాష్ రాజ్ గారితో కంపారిజన్ అంటే సో బట్ ఈ సక్సెస్ ని ఫెయిల్యూర్ ని ఎలా తీసుకుంటావు ప్రిన్స్ నువ్వు? ఏముంది, సక్సెస్ చాలా ఈజీ.
హ్యాండిల్ చేయడం, Hmm. ఫెయిలియర్ ని హ్యాండిల్ చేయడమే కొంచెం ఇబ్బంది. చాలా కష్టం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం, ఎస్పెషల్లీ ఒక- ఇండస్ట్రీ పీపుల్. 2-3 months తర్వాత మళ్ళీ పని అయితే చేయాలి కదా. ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళినంత మాత్రాన ఫుడ్ ఎవడు పెడతాడు? సో బయటకు వచ్చి మళ్ళీ ఏదో ఒక పెట్టుకుంటాం, ఒక హాబీ లాంటిది, ఒక బైక్, ఒక ట్రిప్, లేకపోతే ఒక బైక్ రైడ్, లేకపోతే జిమ్ అను ఒక గోల్ పెట్టుకుంటే మోటివేషన్ వస్తుంది మళ్ళీ పని చేయడానికి. సో ఏదన్నా నాకు జనరల్గా ఏంటంటే ఒక బైక్ ట్రిప్ వేసేస్తా ఫాస్ట్గా, అట్లీస్ట్ ఒక 4-5 days ఐఎమ్ ఒక బయట ఎక్కడికన్నా వెళ్ళి బైక్ రైడ్కి వెళ్ళిపోతావు? రోడ్ ట్రిప్ 4-5 ఒక్కడివే? days స్ట్రైట్. ఒక్కడినే వెళ్తాను, ఫ్రెండ్స్తో కూడా వెళ్తాను. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళని ముందే వెళ్ళిపోమంట, ఎందుకంటే తిరిగి వచ్చినప్పుడు సచ్చినట్టు రావాలి. సో నేను ఒక్కడనే సోలో రైడ్ చేసుకుంటూ వస్తాను. ఓకే. సో చేశాను, కన్యాకుమారి నుంచి ఇక్కడికి సోలో చేశాను, గోవా నుంచి ఇక్కడికి చేశాను, పూణే నుంచి ఇక్కడికి చేశాను, లోనావ్లా నుంచి ఇక్కడికి చేశాను, ముంబై నుంచి ఇక్కడికి చేశాను. సో అందరూ వెళ్తాం. వీళ్ళందరూ ఒక 1 day ముందే బయలుదేరతారు, నెక్స్ట్ రోజు నేను బైక్ వేస్తాను. ఏం బైక్ ఉంది నీ దగ్గర? నా దగ్గర ఇప్పుడు స్ట్రీట్ ట్రిప్లు ఉంది. ఎంత కాస్ట్? GT 650 ఉండేది, అది ఒక 13 lakhs అవుతుంది. 1.3. అది కొండ ఒక ఎత్తు అయితే మళ్ళీ దాని ఫిట్టింగ్స్, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది కొంచెం ఆల్మోస్ట్ ఒక 20 lakhs. 17 lakhs. సో బైక్ ని ఇంకా కార్ లాగే చూసుకోవాలి జాగ్రత్తగా. అది కారే. ఓకే. సో అలా రైడ్ కి ఒకడే వెళ్తావా, మంచిగా గర్ల్ ఫ్రెండ్? Bachelor కదా? లేదండి, రైడింగ్ చేసే వాళ్ళు ఎవరు ఇంకొకరిని వెనక పిలియన్ కూర్చోబెట్టుకోరు, జనరల్ గా ఫ్రెండ్ ని కూడా కూర్చోబెట్టుకోకూడదు? ఫ్రెండ్ ని కూడా కూర్చోబెట్టుకోవాలి, ఎందుకంటే స్ప్లిట్ సెకండ్ లో ఏమన్నా జరగచ్చు మనతో. సో ఆ టైంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే రిస్క్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఒక క్యాల్కులేషన్ లో ఉంటాం. వీళ్ళు కానీ అటు ఇటు కదలేరు అనుకోండి, కొంచెం ఇబ్బంది. వాళ్ళు జాకెట్ పట్టుకుని లాగినా, భయపడి కొంచెం ఇలా ఇది చేసినా కూడా మన మోటార్ కంట్రోల్స్ మారుతాయి అన్నమాట. ఓకే. సో వి డోంట్ యూజువలీ, ఎందుకంటే అది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కదా రోడ్డు మీద. అంటే ఎంత స్పీడ్ తో వెళ్తావు? వెళ్తామండి, మంచి స్పీడ్స్ వెళ్తాం. 200? డిపెండ్స్, రోడ్ బాగుంటే 200 దాటాం కూడా. 200 కూడా దాటాలి. అంటే హైయెస్ట్ స్పీడ్ వెళ్ళింది స్పీడ్ 220, 220. దాని తర్వాత మొత్తం కదిలిపోతుంటది. సో విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉన్న బైక్ కి. ఓకే. ఇంకా కొంచెం అడ్వెంచర్ బైక్స్ అయితే ఇంకా చాలా ఫాస్ట్ కూడా వెళ్తారు. డిపెండ్స్, అంటే సిటీ లిమిట్స్ లో కాదు, స్ట్రైట్ రోడ్ ఉండి లెఫ్ట్ రైట్ ఎవరు రారు అని తెలిసినప్పుడు బ్యారికేడ్స్ ఉంటాయి కదా, సో అందులోంచి ఎవరు రావడానికి ఉండదు. మాకు అలాంటి కొన్ని రోడ్లు అలా దారిలో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు జస్ట్ అంటే దానికి అంత కేపబిలిటీ ఉంది కదా, ఒకసారి చూద్దాం. ఎంత ఉంటుంది బైక్ సీసీ? అంతది 765. ఓకే. నిజంగా 220 ఒక రోడ్ లో బైక్ వెళ్తే అసలు కారే వైబ్రేట్ అవుతుంది కదా. సో నిజంగా ఎప్పుడు జరగరా అని ఏదన్నా జరిగింది? చాలా చూసాం మనం బైక్ రైడర్స్. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ లో మొన్న నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు రోడ్ క్రాస్ చేస్తుంటే అన్న ఒక ఆటో గుద్దేసి కాలు ఇరిపోయిందండి. ఇప్పుడు రోడ్డు దాటుతుంటే ఆడు కాలు ఇరిపోయిందని చెప్పి మన రోడ్లు దాటం మానేం కదా. అట్లనే మనం కూడా. సో ఎస్, జాగ్రత్తగా ఉంటాం. జాకెట్ ఉంటుంది, మొత్తం ప్యాడింగ్ ఉంటుంది పైనుంచి కింద దాకా. చాలా ఖర్చు. నేను ఒకరోజు సందీప్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు. సందీప్ ఇంకా హైయర్ ఎక్విప్మెంట్, అది మొత్తం రేస్ జాకెట్ కదా. సో మావేంటంటే ప్రొటెక్టివ్ లేయర్స్ అంతే, అది ఎక్స్ట్రీమ్. అది ఓకే. సందీప్ తోనే వెళ్తావా? వెళ్తూ ఉంటాను, సందీప్ తో కూడా వెళ్తాను. మంచి జాన్ జిగరీలు కదా. సో అంతా ఒక బ్యాచ్ అలా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి సందీప్ కూడా ఇప్పుడు సోలో. ఏదో అతను అయినా కూడా సోలో కొడతాడు. బైక్ అతని నుంచి తీయలేం, బైక్ కారు అతని నుంచి అంటే విడదీయలేం. ఓకే, మానేస్తాడు అనుకోవద్దు. సో ఇండస్ట్రీలో నాకు తెలిసి బైక్ రైడింగ్ చేసేది మీరు అండ్ నాగ చైతన్య కూడా బాగా వెళ్తాడు. చైతన్య వెళ్తాడు, కానీ ఆయనది ఏంటంటే మొత్తం ఐ థింక్ ఎర్లీ మార్నింగ్స్ మిడ్ నైట్స్ అలా సిటీలో స్పెండ్ చేస్తారు. బయటికి అది హైవేస్ అంటే అందరికి అన్ని ఇష్టం ఉండవు. ఇప్పుడు సందీప్ కి ట్రాక్ నచ్చినంత అవును హైవే నచ్చదు. నాకు నా ఫ్రెండ్ వరుణ్ అని ఉన్నాడు, ఆ అబ్బాయి అయితే ఓన్లీ హైవేస్ చేస్తాడు. ట్రాక్ వెళ్ళినా కూడా పెద్దగా ఎంజాయ్ చేయడు. సో డిపెండ్స్ ఆన్ దీనికి. ఐ థింక్ చైతన్యకి సిటీ రైడ్స్, ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ఇష్టం.
మైలేజ్ కూడా చాలా తక్కువ వస్తాయి కదా బైక్ మీద. నాది ఇస్తుందండి ఒక 16-17 ఇస్తుంది. 16-17 ఇస్తుంది. ఆ. అంత స్పీడ్ వెళ్ళినా 220 స్పీడ్ వెళ్ళినా. ఆ టైంలో కొంచెం 14 కలా దిగుతుంది, బట్ ఓకే. డీసెంట్. సో పెట్రోల్ పోస్తారు కదా దాంట్లో. అంతేగా, ఓకే. పెట్రోల్ అందులో డిపెండ్స్, ఆక్టేన్ బూస్టర్స్ ఉంటాయి, సో పవర్ పెరగడానికి. సో మంచి మంచి అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇదే కాకుండా వ్యాపకం ఏదో ఒకటి ఎడిక్షన్ ఒకటి ఉంటది కదా, ఉంటది. అది ఉండాలి. ఇప్పుడు అజిత్ గారు ఉన్నారు, అవును ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి హీస్ బిన్ రైడింగ్. అవును. ఆయన కొన్ని సార్లు కార్ కూడా F1 కారు ఇవి కూడా అవును, అవును, అవును. నడుపుతారు. సో ఓకే. అంటే అనుకోని ఇండస్ట్రీకి రాలేదా, యాక్సిడెంటల్ గా జరిగిపోయింది యాక్టర్? యాక్సిడెంటల్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేది, బట్ అంటే ఇప్పుడు వైజాగ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను యాక్టర్ అవుతాను అంటే జనాలు నవ్వుతారేమో అని ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు. ఓకే. బట్ ఆడిషన్ వచ్చినప్పుడు మా డాడీ వెళ్ళు అన్నారు, సో వెళ్ళా, సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఆడిషన్ అది నాది, సెలెక్ట్ అయ్యాను. సో అక్కడి నుంచి సినిమా. ఏం చదువుకున్నావు? ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో డిస్కంటిన్యూ చేశాను. అప్పుడే Okay. సినిమా వచ్చింది. ఆడిషన్ కాలేజ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ గా ఆడిషన్ ఇచ్చాను. ఓకే. అది ఇచ్చిన తర్వాత నుంచి నాకు కాలేజ్కి వెళ్ళబుద్ధి కావట్లేదు. Hmm. సెలెక్ట్ అయ్యానని తెలిసింది, హైదరాబాద్ వచ్చాను. Hmm. సినిమా షూటింగ్ జరిగింది. ఓకే. తర్వాత ఇంకెప్పుడు తిరిగి వెళ్దాం అనే ఆలోచన లేదు, ఎందుకంటే ఇక్కడ ఆ టైంలో కొత్తగా లాంచ్ అయినప్పుడు గ్యాప్ ఇస్తే తిరిగి రావడం కష్టం. Hmm. సో దాన్ని అలా గట్టి పట్టుకుని ఇక్కడే ఉండిపోయాను. సో ఎన్ని ప్రూవ్ చేసుకున్నా గానీ పెద్ద సినిమాలు అంటే ఇమీడియట్ గా ఆడిషన్ అడుగుతారు కొంతమంది డైరెక్టర్స్. అలా అరే ఇన్ని సినిమాలు తీసాం మళ్ళీ ఆడిషన్ అడుగుతున్నారు కొత్త ఆర్టిస్ట్ అడిగినట్టు. ఎందుకంటే నేను విన్నాను కొన్ని సినిమాలు తీసేటప్పుడు ప్రిన్స్ కి ఇప్పుడు కూడా ఆడిషన్ తీసుకునే సినిమాలో సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది. అలానే డీజే టిల్లుకి కూడా ఆడిషన్ ఇచ్చావని నేనే ఇచ్చాను. అవును, మా డిస్కషన్, మా కాన్షియస్ అంటే ఎందుకు అట్లా? అదొక డిఫరెంట్ క్యారెక్టర్ మీ మీద నమ్మకం లేకపోతే? నమ్మకం లేకని కాదండి, నేను ఇస్తాను కూడా కాబట్టి. ఓకే. నాకేంటంటే ఆడిషన్ ఇవ్వడం, వాళ్ళకేదో ప్రూవ్ చేయడం కంటే ఎక్కువ వాళ్ళకి ఒక నమ్మకం కుదురుతుంది, ఓకే, బట్ నా క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది, వాళ్ళు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇప్పుడు నేను అన్ని చేయగలను, కానీ వాళ్ళకి కావాల్సింది చేయగలగాలి కదా. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ క్యారెక్టర్ నుంచి అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఆడిషన్ అనేది రాంగ్ కాదండి. ఇప్పుడు ఇఫ్ యు సీ హాలీవుడ్ లో ఇప్పుడు కూడా పెద్ద పెద్ద యాక్టర్లు ఆ క్యారెక్టర్ సెట్ అవుతున్నారో లేదో అని ఆడిషన్ ఇస్తారు, లుక్ టెస్ట్ చేస్తారు, లైన్స్ చేసుకుంటారు. సో అందులో ఎక్కువ తక్కువ ఏం లేదు, అంటే తక్కువగా ఫీల్ అవడానికి ఏమీ లేదు అందులో, నా ఉద్దేశం ప్రకారం. అది మైండ్ లో మనకుంటే మనకు బాధేస్తుందేమో, బట్ నాకు యాక్చువల్గా ఐఎమ్ వెరీ ప్రో టువర్డ్స్ ఆడిషనింగ్. మనకి ఒక ఐడియా వస్తుంది, వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. అలా ఏ సినిమాకి ఇచ్చారు ఆడిషన్? డీజే టిల్లు 2 ఒకటని చెప్పారు మీరే, క్యారెక్టర్ కి. టిల్లుకి ఇచ్చాను, అదే నీకు నాకు డాష్ తర్వాత టిల్లుకే ఇచ్చాను. అంతే. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అంటే ఆఫ్ ద ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, నాకు తెలుసు ఆల్మోస్ట్ 10 years నుంచి నేను ఫ్రెండ్స్ చూస్తున్నాను కాబట్టి, ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏదో హైట్ ఉంటాడు, సన్నగా ఉంటాడు అనేది ఒకటే. బట్ ఒక 6-7 years తర్వాత ముందు నుంచి ఫ్రెండ్స్ చూస్తుంటే హాలీవుడ్ హీరో లాగా ఉన్నాడు కదరా అనిపించిన చాలా ఉన్నాయి. మీరు కొన్ని ఫొటోస్ పోస్ట్ చేయటం కాదు, కొన్ని సినిమాల్లో మీ లుక్ కావచ్చు, అంత చేంజ్ నాకు రావాలి, చెయ్యాలి, నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి అని ఎప్పుడు అనిపించింది? ఎందుకంటే అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇన్ని ఇయర్స్ నుంచి 6 pack, అదే బాడీ, అదే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అంటే కాస్త డబ్బులు సంపాదించాక వాటి మీదకి ధ్యాస వెళ్తుందండి. లేకపోతే తినడానికే కష్టం ఉన్నప్పుడు, స్ట్రగుల్ అవుతున్నప్పుడు, లేకపోతే వచ్చిన డబ్బులు రెంట్కి, తిరగడానికి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాబులకి అని వీటికి స్ట్రగుల్. ఏ సినిమా వరకు పడ్డావు? బస్ స్టాప్ అయినంత వరకు ఇబ్బందిగానే ఉండేది. క్యాబుల్లో తిరిగేసావు? క్యాబ్, ఆటో, నీకు నాకు డాష్ రిలీజ్ అయిన తర్వాత ఆటోలో కూడా వెళ్ళాను. అంటే నాకు ఇక్కడ ఏం బండి లేదు. అప్పుడు నా లక్కీగా, ఇప్పుడు నా ఫ్రెండ్ సుధీర్ అని నా రూమ్మేట్ ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఈ కమిటెడ్ సూసైడ్ యాక్టర్ అనమాట. తను సూసైడ్ చేసుకున్నాడా? అంటే రీజన్ ఏంటి? అదే వాడు అప్పుడే వచ్చాడు నాతో పాటే, నీకు నాకు డాష్ లో చేశాడు. సో మీ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. ఆ తర్వాత 8-9 years ప్రయత్నాలు చేస్తున్నాడు, బట్ ఏమీ కరెక్ట్గా తగట్లేదు. సో సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా చేశాడు, కుందన బొమ్మ అని చేశాడు, పొగ అని ఒక సినిమా చేశాడు, మొన్న కూడా షూట్ అవుట్ ఎట్ ఆలియర్ అని ఒక వెబ్ సిరీస్ చేశాడు. బట్ అదే సంవత్సరానికి ఒకసారి ఒక అవకాశం వస్తూ ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయ్యి
ఎవరికి చెప్పుకోక అలా జరిగింది. సో ఆ అబ్బాయి దగ్గర కారు ఉండేది. నేను కొద్ది రోజులు చూశాడు, నేను కొంచెం మంచి మంచి ఆఫీసులకి వెళ్తున్నాను, వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్ళినప్పుడు బాగోదు అని చెప్పి తను నా కార్ ఇచ్చి పంపించేవాడు ఆర్ నన్ను దింపేవాడు ఆన్ ద వే. అండ్ ఆల్సో నేను వాళ్ళకి మీటింగ్ టైమ్ వీడికి పని ఉన్నప్పుడు పెట్టుకునేవాడిని, సో దట్ వీడు నన్ను దింపేసి అలా. సో వాళ్ళు అడిగితే సార్ ఒక 15 minutes ఇవ్వండి అని చెప్పి వీడికి ఫోన్ చేసి, అరే నువ్వు ఏ టైం బయటకు వెళ్తున్నావు, నువ్వు ఆ టైం ఫ్రీగా ఉంటావా లేదా కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళాడు. సో వచ్చిన డబ్బులన్నీ వీటికే ఖర్చు అయిపోతుంటాయి, రెంట్ అని లేకపోతే ఇంకోటని. ఎక్కడ ఉంటుందండి ధ్యాస, నేను ఇలా ఉండాలి, నేను అలా చేయాలి, నా న్యూట్రిషన్ ఇలా ఉండాలి, నేను ఈ సప్లిమెంట్ వాడితే నా స్కిన్ ఇంకా బెటర్గా ఉంటుంది, అవన్నీ అప్పుడు ధ్యాసలోకి రావు. సర్వైవల్ వాజ్ ద మేజర్ గోల్. తర్వాత ఏంటంటే కాస్త కంఫర్ట్ వచ్చేసరికి మా మదర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు, ఒక ఇల్లు కొన్నాము. సో వచ్చే డబ్బుల్ని మన మెయింటెనెన్స్ మీద లేకపోతే మన మీద మనకి కొంచెం ఫోకస్ చేసుకుని. సో మధ్యలో ఆఫర్స్ లేవు కదా, అదే ఆపేసావు కదా, ఫైనాన్షియల్ గా మళ్ళీ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా? లేదండి, అది 7 films చేసిన తర్వాత నేను ఆ బ్రేక్ తీసుకున్నాను. సో అప్పటికి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి యాక్టింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలని ఉండేది నాకు. సో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్తే అప్పట్లో 3 lakhs అడిగారు. అది మా డాడీ అఫోర్డ్ చేయలేడని నాకు తెలుసు. ఓకే. సో ఎప్పటి నుంచో ఆ డ్రీమ్ ఉండిపోయింది చేయాలి అని. ఈ 7 films కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేసరికి బ్రేక్ తీసుకుందాము. ముంబైలో అక్కడ ఒక ఓల్డ్ కపుల్ ఇంట్లో పీజీ ఒక రూమ్ ఇచ్చారు నాకు. సో కుకింగ్ వాళ్ళే చేసేవారు. ఇంకా ఇన్ని సినిమాలు చేసి కూడా అక్కడ హాస్టల్లో ఉన్నాం అనమాట. అంటే మరి ముంబైలో మనం మామూలుగా ఒకవేళ లగ్జరీగా ఇక్కడ ఉన్నట్టు ఉండాలి, ఇంకా మన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోతుంది. ఓకే. ఆ 2 years నేను ఏదైతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అని లేకపోతే మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అని ఏవైతే చేశానో అవి సగంలోనే అయిపోయాయి. సో అన్నీ చేయగలగాలి అంటే కనుక డెఫినెట్ గా ఉండాలి అనిపించింది. ఓకే. సో తప్పలేదు, కంఫర్టబుల్ స్టే. అలా ఉండలేదని కాదు, కృష్ణానగర్ లో నేను మా ఫ్రెండ్స్ 4-5 ఒకే రూమ్ లో ఉండేవాళ్ళమే. కృష్ణానగర్ లో ఉన్నాను. పీజీఆర్ స్టాచ్యూ పక్క లేన్ లో నేను, వెంకీ కుడుముల, క్రాంతి అని ఇంకొక అబ్బాయి, సుధీర్, అందరం కలిసి ఉండేవాళ్ళం. వెంకీ కుడుముల అంటే డైరెక్టర్ భీష్మ చేసాడు. అవును. వాళ్ళ సినిమాల్లో చేసావు నువ్వు? లేదు, ఇంకా చేయలేదు. ఏంటో ఫోన్ ఇంకా చేయలేదు నాకు. అవునా? అడిగాను లాస్ట్ టైం ఓకే కలిసినప్పుడు. అంటే మాది ఇప్పటికి రీయూనియన్ లాగా కలుస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో అదే నీకు నాకు డాష్ లో ఏడి వెంకీ. సో నాకు ఉండడానికి ప్లేస్ లేదు అంటే వెంకీ మా రూమ్ లో ఖాళీ ఉంది, ఇంకొకళ్ళు యాడ్ అవుతే మాకు కూడా రెంట్ షేర్ తగ్గుతుంది అని. ఓకే సరే అని చెప్పి కృష్ణానగర్ కథలే వేర్లే. సో అలా కూడా ఉన్నాం. అలాంటిది నీకు కంఫర్టబుల్ గా ఒక రూమ్ ఇచ్చి బెడ్ ఇచ్చి వాళ్ళే ఫుడ్ అన్ని తయారు చేసి ఇంట్లో లాగా నేను ట్రీట్ చేస్తుంటే మంచిదే కదా, కొంచెం ఖర్చు కూడా తగ్గుతుంది. ఎప్పుడు అమ్మ గురించి చెప్తుంటాం, అమ్మని చూస్తుంటాం మేము. అమ్మ కూడా పెద్దగా మాట్లాడరు కానీ వీడియోలో అక్కడ ఇక్కడ చూసాం. నాన్న గురించి ఎప్పుడు చెప్పరు, నాన్న గురించి ఎప్పుడు మాట్లాడరు. కదా ఆడిషన్ కి వెళ్ళమని చెప్పి. అది ఓకే, అసలు నాన్న బయటికి రారు, మాట్లాడరు. డాడీ వైజాగ్ లో ఉంటారు. ఓకే. మా డాడీకి బిజినెస్ ఉంది. సో గిఫ్ట్స్ టాయ్ షాప్, ఓకే, గిఫ్ట్ చాయిస్ ఫ్యాన్సీ షాప్ ఉంటుంది కదా, ఇప్పటికి రన్ చేస్తున్నారు నాన్న. అది రన్ చేస్తున్నారు. సో ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు మా డాడీ ఇక్కడ ఉండరు. సో ఇంకేం మాట్లాడతాం, మా అయితే ఫోన్ కాల్లో. ఓకే. ఒక షోలో ఫోన్ కాల్లో మాట్లాడిపించాను, అంతే, ఓంకార్ అనే షోలో, 6th Sense లో. ఓకే. మ్యాక్స్ అదే మరి ఇక్కడ ఉంటే కనిపిస్తారు, మాట్లాడతారు. ఓంకార్ షోలోనే కదా షర్ట్ ఇప్పావు? అవును. ఓకే. ఆ షోలోనే అక్కడి నుంచే కాల్ వెళ్ళింది. ఇన్స్టా ఫాలోవర్స్ పెరుగుతారా ఆ రోజు? ఏముంటదండి ఇన్స్టా ఫాలోవర్స్, ఇన్స్టాలో ఫుల్ ప్రపోజల్స్ అంట కదబ్బా. ఏం ప్రపోజల్, పొద్దున్న లేసేసరికి మధ్యాహ్నం అవుతుంది రిప్లైస్ ఇవ్వడానికి. ఫస్ట్ లో బాగా సరదాగానే ఉండేది చూడడానికి, తర్వాత ఏంట్రా బాబు. ఇప్పుడేమో ఫస్ట్ లో అలా మాట్లాడతారు, మనం రిప్లై ఇవ్వలేదు అనుకోండి 4-5 సార్లు బూతులు కూడా తిట్టారా? తిడుతూ ఉంటారు, మనం పట్టించుకోం కదా. ఓపెన్ చేసి ఇడు ఫస్ట్ ఏమో అన్నా అన్నాడు, అన్నా హాయ్ అన్నా అన్నాడు, అన్నా నేను మీ పెద్ద ఫ్యాన్ అన్నాడు, తర్వాత ప్లీజ్ రిప్లై టు మీ, నేను నీకు డై హార్డ్ ఫ్యాన్ అన్నావు, తర్వాత చెత్తనావు రిప్లై. మళ్ళీ కొంతమంది అలాగేమన్నా మాట్లాడుతున్నప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి స్టోరీలో పెట్టేస్తాను. పెట్టి ఇలా పెట్టాను అని చెప్పి అతను ట్యాగ్ చేసి
ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని. Hmm. అది ట్యాగ్ చేయగానే వెంటనే మళ్ళీ సారీ నా మీరు రిప్లై ఇవ్వట్లేదని మీ అటెన్షన్ కోసం అని నేను ఇలా చేశాను అని. ఈ అమ్మాయిలు కూడా ట్యాగ్ చేసేవి అట్లా అమ్మాయిల్ని ఎవరిని ట్యాగ్ చేయలేదండి. Okay. బాగోదు. బట్ అమ్మాయిలు కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు కదా. ఉంటారు మెసేజ్ చేస్తారు. ఎంతమంది డేటింగ్ పిలిచారు? డేట్ అక్కడ వరకు కాన్వర్సేషన్ వెళ్దు కదా, చూస్తాం మెసేజ్, హే ఐ రియలీ అడ్మైర్ యువర్ బాడీ, హాట్ ఉంటావు నువ్వు, వాట్ ఎవర్ చూసి మూసేయడం. చూసి మూసేయడమే. ఓకే. ఇంకా కొంచెం కొంతమంది ఏంటంటే ఇంకా ఎన్నో సంవత్సరాల తరబడి పీడించేస్తుంటారు కదా, వాళ్ళని బ్లాక్ ఆర్ రెస్ట్రిక్ట్. ఏదన్నా సో హాట్ ఉంటాం అంటే ఇన్స్టాలో పెట్టే ఫొటోస్ కూడా అన్నీ అవే కదా మనం. డిపెండ్స్ అండి. అంటే అది కూడా అంటే నేను ఇంత కష్టపడి చేసాను ఆ సాటిస్ఫాక్షన్ మనకి. అండ్ ఆల్సో డైరెక్టర్స్ ఎప్పుడు ఏది చూస్తారు అనేది తెలియదు. ఎలా ఉంటుందంటే చాలా సార్లు ఇలాంటివి డైరెక్టర్ వెతుకుతూ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో యాక్చువల్ గా ఈయన పెట్టుకోవచ్చు కదా, ఆర్ ఏడి ఎవరన్నా చూసి సార్ మీకు ఫోటోలు పంపిస్తాను నాకు తెలిసి ఇతని క్యారెక్టర్ సెట్ అవుతాడు, అలా కూడా వర్క్ వచ్చి ఉన్నాయి. మనం అక్కడ ప్రమోట్ డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడలేకపోయినా కానీ మన ఇన్స్టా సెర్చ్ చేస్తారు కదా. ఒక డైరెక్టర్ అయినా ఒక ప్రొడ్యూసర్ అయినా చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ లుక్ ఎలా ఉన్నాడు ప్రిన్స్. కరెక్ట్. సో ఇట్ ఈస్ మోర్ లైక్ ఒకప్పుడు మనం మన ఫోటోలు తీసుకుని అందరికి పంపించి ఆఫీసులు తిరిగి ఫోటోలు ఇచ్చేవాళ్ళం కదా. అది ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ ప్లాట్ఫామ్ అయిపోయింది. వన్ సింగిల్ ప్లేస్ లో మనం అడ్వర్టైజ్ చేస్తాం. కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ప్రిన్స్ సెసిల్ అంతేనా? ప్రిన్స్ సెసిల్ అని ఉంటుంది. ఆయన సెర్చ్ చేసుకుంటే ఆయన ప్రెసెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎలా ఉన్నా కనపడుతుంది, కానీ ఆయన బాడీ ఎలా ఉంటుందో అక్కడ చూడండి. అట్లా ఉంటది అనమాట మనతోటి. సో బట్ డైట్ అది మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇన్ని ఇయర్స్ నుంచి. ఎందుకంటే ఆర్టిస్టులు అకేషనల్ గా కాదు, ఎక్కువ రెగ్యులర్ గా డ్రింక్ చేయాల్సి వస్తుంది, తప్పదు. ఏదో ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఫుడ్ హెవీగానే తింటారు. బట్ మెయింటైన్ చేసే డైట్ ఎలా ఉంటుంది ఇది? నాది అంటే నేను ఫస్ట్ నుంచి ఆంధ్రాకి ఆడానండి, క్రికెట్ ఆడాను. నేను 10 years ఆడాను. సో ఐ వాజ్ ఆల్వేస్ అన్ అథ్లీట్. చిన్నప్పుడు నేషనల్ బాస్కెట్బాల్ ఆడాను, టేబుల్ టెన్నిస్ ఆడాను. సో ఈ స్పోర్ట్స్ ఈ యాక్టివిటీస్ వల్ల ఫిట్నెస్ ఎప్పుడు బాగానే మెయింటైన్ అయ్యేది, ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఓకే. తర్వాత ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇనిషియల్ గా చెప్పాను కదా, రోజు మీల్సే. ఇప్పుడు తింటావా ఫ్రెండ్స్? తింటాను, డిపెండ్స్ ఆన్ ఏ సినిమా చేస్తున్నాను అనే దాన్ని బట్టి. ఓకే. సో ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా చేస్తున్నాను, బాడీ రెడీ చేస్తున్నానంటే మంచి పోర్షన్ ఆఫ్ ప్రోటీన్, వెజ్జీస్ ఎక్కువ, 100 grams 80 grams రైస్ ఆర్ రోటీ వాట్ ఎవర్, అంతే. అది సో అన్ని తింటా, క్వాంటిటీస్ తక్కువ ఉంటాయి. సోలో లైఫ్ సో బెటర్ అన్నప్పుడు ఇప్పుడు ఒక్కడే ఉంటున్నావు కదా. ఓకే. అలవాటు పడిపోయింది ప్రాణం. ఈ మధ్య మమ్మీ నాతో పాటు షిఫ్ట్ అయ్యారు, సో మీ ఇద్దరం కలిసి ఉంటున్నారు. కానీ ఫస్ట్ నుంచి కూడా నిన్ను చూస్తున్నాను, నీ డెడికేషన్ కానీ, నీ సింప్లిసిటీ కానీ, అంటే ఒక మనిషికి వాల్యూ ఇచ్చే విధానం కానీ, అవి ఉండటం వల్లే నువ్వు ఇన్ని ఇయర్స్ నుంచి సర్వైవల్ అవుతున్నావు అని ఇంకొకటి అనిపిస్తుంది మాకు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఇక్కడ. నీకు తెలిసే ఉంటుంది అసలు బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వస్తే ఇలా కూడా ఉంటుందా అనే ఎప్పుడైనా అనిపించిందా? నిజంగా చెప్పు ఫ్రెండ్స్, ఇలా ఉంటుందా? సో లైక్ ఆఫర్స్ కావచ్చు, సినిమాలు పడే విధానం కావచ్చు, ఇండస్ట్రీ ట్రీట్ చేసే విధానం కావచ్చు, తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఇప్పుడు మనం కంప్లైంట్ చేయడం కంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి, కంప్లైంట్ నేను అన్నా, ఉండే సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి దీన్ని ఎలా బెటర్ చేసుకోగలం, మనం ఎలా సర్వైవ్ అవ్వగలం. సో బాధపడడానికి ఏం లేదు అందులో. ఇప్పుడు అదే నా సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఆయన అది కొడుకు పాస్ ఆన్ చేస్తాడా, నీకు చేస్తావని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావా? అది అలాగే ఎవ్రీథింగ్ అన్నీ కూడా పాస్ ఆన్ చేస్తారు కదా, వాళ్ళ కొడుకే చేస్తారు కదా, పక్కనోడికి ఎందుకు చేస్తారు చెప్పండి. ఈ ప్రాసెస్ లో చాలా మంది వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మంచి పొజిషన్కి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో మనం అది చేయడం అనేసి బాధపడటం అనేది లాజిక్ గా కరెక్ట్ కాదు. సో ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. ఎప్పటికెప్పుడు నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఫుల్గా వచ్చేసిన తర్వాత ఎవరిని ఎప్పుడు చంపేస్తున్నారో తెలియట్లేదు, ఎవరిని ఎక్కడ తోలేస్తున్నారో తెలియట్లేదు, అట్లా అయిపోయింది ఇప్పుడు. బట్ సిసిఎల్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ
నిన్నైనా అఖిల్నైనా మీ ఇద్దరిని బాగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే సినిమా సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది కాదు. మీరు అంటే మీరు చేసే ఫిట్‌నెస్ మీద కావచ్చు, లేకపోతే మీరు గేమ్ ఆడే విధానం కావచ్చు, ఈ రెండిటి వల్ల ఆడియన్స్‌ని మీ వైపు కనెక్ట్ చేసుకున్నారు అనేది డెఫినెట్‌గా. ఒకటి. దీని గురించి మాట్లాడుకుంటారా ఎప్పుడైనా ఇద్దరు? మాట్లాడుకుంటాం. బట్ దీని గురించి అంటే దీని వల్ల మనం గుర్తున్నాము అని కాదు. క్రికెట్ గురించి నార్మల్ డిస్కషన్స్ మేము ఎవ్రీ వీక్ కంపల్సరీ మ్యాచ్ ఆడతాం. సో వాటి గురించి జనరల్ డిస్కషన్స్ ఉంటాయి కానీ అంతకు మించి లైక్ దీని వల్ల అనే ఇదేం లేదు. మా క్రికెట్ అంటే ఇష్టం, ప్యాషన్. చిన్నప్పుడు ఆడాము క్రికెట్ ప్రొఫెషనల్ గా. సో అది కంటిన్యూ అవుతుంది లైఫ్ లో. అండ్ ఇట్స్ అ గుడ్ స్ట్రెస్ బస్టర్ అండి. అవును. ప్రతిసారి ఓన్లీ పార్క్కో లేకపోతే జిమ్కో వెళ్ళి పరిగెట్టడం అనేది కష్టం కదా. సో గేమ్ ఆడుతున్నప్పుడు తెలియని కూడా తెలియదు, అంత ఫిట్నెస్ అవుతుంది. ఎవరు CCL లో మంచి ఫ్రెండ్స్ నీకు? అశ్విన్ అన్న, అఖిల్, తమన్, సామ్రాట్, రఘు, కయూమ్ ఉన్నారు. అందరూ మొత్తం టీం అంతా చాలా బాండింగ్, చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఆల్సో చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నాం కదా, ఆల్మోస్ట్ 8 years నుంచి ఆడుతున్నాం. అవును. సో 8 years ఆఫ్ రిలేషన్షిప్. ఒక మంచి బెస్ట్ మెమరబుల్ మూమెంట్ కానీ ఫన్నీ అసలు ఇప్పుడు దాని గురించి అనుకున్న నవ్వుకునే సిచ్యువేషన్ చాలా ఉన్నాయి కదా. ఒకటి కాదండి బాబు, ఎన్నో. కానీ బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ అంటే మేము ఫస్ట్ టైం CCL గెలిచిన తర్వాత దుబాయ్లో. అవును. సో దుబాయ్ ట్రిప్ వాజ్ షిప్ లో యాట్ లో వెళ్ళాము. ఓకే. సో ఒక యాట్ బుక్ చేశారు మా ఓనర్ సచిన్ జోషి. సో అందులో మేము ట్రిప్ కి వెళ్ళాము. ఇట్ వాజ్ ద మోస్ట్ అమేజింగ్ అండ్ చాలా ఫన్ ఆ ట్రిప్. ఓకే. సో సచిన్ అంటే గుర్తొచ్చింది, తెలుగులో కూడా సినిమాలు తీశారు ఆయన. అవును తీశారు. ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ అసలుకి? సచిన్ జోషి ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండి. వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, టైకూన్. సో అతనికి సినిమాలు అంటే ప్యాషన్. సో అతని సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేసుకుంటాడు, వేరే వాళ్ళు సినిమాల్లో చేస్తుంటారు. ఈ గుట్కా కంపెనీస్ వాళ్ళేనా ఉండేవి అనుకుంటా, ఇప్పుడు ఐఎమ్ నాట్ షూర్. అప్పట్లో అంటే వెన్ ఇట్ వాస్ ఐ థింక్ లీగల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్, అప్పట్లో బయట అమ్మేవారు కదా. సో అప్పుడు ఉండేవి అనుకుంటా. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాదండి, వాళ్ళకి మల్టిపుల్ బిజినెస్లు ఉన్నాయి, ఒక్క బిజినెస్ అని కాదు, చాలా బిజినెస్లు. ఓకే. బాగా రిచ్, బాగా రిచ్, బియాండ్ అంటే మన ఇమాజినేషన్ కూడా తగలినంత. అవునా? యా. వాళ్ళ నాన్న ఇంకొక విజయ్ మాల్యా అక్కడ, ఇంకా ఎక్కువ, ఇంకా బెటర్ కూడా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాల్కులేషన్. ఓ, సో చాలా తక్కువ మంది తెలుసు ఇది. నాకు తెలుసు. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది, ఇది నరేష్ ది, కలి. నేను చూశాను, చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రిన్స్ కి ఇలాంటి క్యారెక్టర్సే కదా పడాల్సింది అని ఇంకొకసారి ఇండస్ట్రీకి కూడా అనిపిస్తుంది డెఫినెట్ గా. బట్ దాంతో పాటు ఇప్పుడు ఏం మూవీస్ జరుగుతున్నాయి ఇంకా? కలి ఇప్పుడు ఈటీవీలో నిన్నే లాంచ్ అయింది. సో సూన్ అందరూ ఆడియన్స్ చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ దాంతో పాటు ఇప్పుడు కాంతా అని ఒక ఫిల్మ్ సైన్ చేశాను, నెక్స్ట్ మంత్ నుంచి షూట్ స్టార్ట్, దానికి ప్రెప్ అవుతున్నాను. సో ఇట్ ఈస్ హిందీ తెలుగు ప్రాజెక్ట్. ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రమ్ బాంబే. సో హిందీ ఆల్ ఏరియాస్ అక్కడ కూడా రిలీజ్ అవుతుంది, ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంది. సో బోత్ ద లాంగ్వేజ్. స్కంద కూడా రిలీజ్ అయింది, ఐ మీన్ హిందీలో. ఇప్పుడు స్కంద నుంచి నాకేంటంటే ఆ రగడ్ లుక్ ఇది చేయగలడు అనేది ప్రూవ్ చేసుకున్నాను. దానికి ముందు టిల్లు చేశాను. తర్వాత అంటే నేను ఈ సినిమా అయితే కలి అనేది ఎందుకు చేశానంటే ఆ సాఫ్ట్ ఒక డిప్రెస్డ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అది కూడా చేయగలను. సో విత్ ఇన్ దిస్ ఇయర్ ఆ స్కంద చేసి టిల్లు చేసి మళ్ళీ ఇది చేస్తే ఆ వేరియేషన్ అనేది డైరెక్టర్స్ చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు, నీకేమి లవ్ స్టోరీస్ లేవా ప్రిన్స్? లవ్ స్టోరీ చేశాను కదండి, లవ్ స్టోరీస్ నీ రియల్ లైఫ్ రియల్ లైఫ్ లోనా ఉంటాయి, బ్రేకప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నా. సింగిల్? యా. ఓకే. ప్రపోజ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకండి బాబు, నాకు నచ్చినప్పుడు నేను. చాలా స్టోరీస్ ఉన్నాయా? ఉన్నాయి అన్నా, ఉంది కాదు ఉన్నాయి అని చెప్పావు. అవును, ఒక స్టోరీ అయితే ఎందుకుంటది, చిన్నప్పటి నుంచి. ఇండస్ట్రీ వల్లేనా?
ఇండస్ట్రీ వాళ్ళు ఏం కాదు, బయట వాళ్ళు బెటర్. ఓకే. ఇండస్ట్రీ వాళ్ళు ఐ డోంట్ నో. నేను షూట్కి వెళ్ళిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు పెద్దగా టచ్ పెట్టుకోలేదు. కానీ ఒక నార్త్ ఇండియన్ ఒక హీరోయిన్ తో బ్రేకప్ అయింది, ఒక లవ్ స్టోరీ నడిచింది, అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు కాదు కదా. అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవా బ్రేకప్ అయినప్పుడు? ఎప్పుడు కూడా బాధ ఉంటది, డీప్ లవ్ చేసావు కదా. బాధ ఉంటది అంటే డీప్ లవ్ చేసావు కదా అంటే బాధ ఉంటది అంతే. మరి ఇంకా ఏడ్చుకుంటూ ఎన్ని రోజులు కూర్చుంటా, కొత్త వాళ్ళని పట్టుకోవటమే. ఇక ఈ ఏజ్ లో ఇంకా నాకు ఇంక అది కూడా చిరాకు వచ్చింది. ఇప్పుడు కొత్త వాళ్ళని పట్టుకుని మళ్ళీ అవన్నీ అంటే అది చాలా ఇన్వెస్ట్మెంట్, టైం బోల్డ్ టైం పోతుంది, మనకు తెలియని కూడా తెలియదు. అంటే కలవడం అని, బయటికి వెళ్ళడం అని, లేకపోతే ఏదో మాట వస్తే ఫోన్ లో 2 గంటలు పోతాయి. ఓకే. మనం ఇక్కడ పని చేసుకోవాలా, లేకపోతే ప్రతిసారి ఇంకా ఫోన్ లో మరి అంత ఆనందంగా దొరుకుతున్నారా ఫ్రెండ్స్? ఏం చెప్తామండి బాబు. సో అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇలాంటి అమ్మాయి కావాలి లైఫ్ లో, ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది, అమ్మని నాన్న బాగా చూసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారని. బట్ అవన్నీ చూసే కదా ఎవరి మీద లవ్ చేసేది. చూసే ఇనిషియల్ గా బాగానే ఉంటది, తర్వాత యాక్చువల్ ఇది తెలుస్తుంది. సో ఐ థింక్ అట్లీస్ట్ ఒక 2-3 years జస్ట్ డేట్ చేసి సెట్ అవుతుందో లేదో అనేది ఆలోచించుకుని. అండ్ ఆల్సో ఏమవుతుందంటే యాజ్ బీయింగ్ అన్ యాక్టర్, ఇఫ్ యు ఆర్ డేటింగ్ అన్ యాక్ట్రెస్, ఎక్కడో సమ్వేర్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ అంటే మూడ్స్ మన మీదకి రబ్ అవుతుంటాయి. అవును. సో ప్రాబ్లమ్స్ ఎలాంటి విషయాల్లో వస్తాయంటే, వాళ్ళ ఫైనాన్షియల్ టెన్షన్ ఉందనుకోండి, మన స్టేట్ ఆఫ్ పీస్ ని కదిపేస్తుంటారు. కంగారు పడిపోయి పిచ్చిగా మాట్లాడడం, మీడియాకి వచ్చేయటం. మీడియాకి ఇంకా మనకు సంబంధం లేదు కదా, ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతాయి. ఇంకా మనం రాంగ్ ఎప్పుడన్నా చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళు ఏదో చేస్తుంటారు. బట్ మనం ఎప్పుడు కరెక్ట్ గానే ఉండి కరెక్ట్ గా మాట్లాడితే ఎనీథింగ్ కెన్ బి సాల్వ్డ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు లవ్ చేయటం ఓకే, డేట్ వరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేంటి పొజిషన్ మరి? అంటే ఏముందండి, డిన్నర్కి వెళ్తున్నావు, ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నావు, తెలుసుకుంటున్నావు అవతల వాళ్ళని, అందులో రాంగ్ ఉంది. యాజ్ అన్ యాక్టర్ గా చెప్పండి, ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉన్నారు మీరు, ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు బాగుంటుంది, కొంచెం తేడా వచ్చిందంటే ఇంకా చెప్పే పని లేదు మనం. ఇంకా అవును, రిస్క్ ఫ్యాక్టరీ. ఆల్రెడీ రాజ్ తరుణ్ చూసాం, జానీని చూసాం, మన ఈ హర్ష సాయి మీ వైజాగ్ అబ్బాయి, ఆ అబ్బాయిది కూడా చూసాం. ఇప్పుడు జానీ మాస్టర్ ది 5-6 years నుంచి జరుగుతూనే ఉంది, సైలెంట్ గా ఉంది. ఏదో కొంచెం తేడా వచ్చిందని ఆమె మీడియాకి వచ్చేసింది, అరెస్ట్ చేసేసారు. అంటే ఒకటండి, ఈ రోజు మళ్ళీ ఆనీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు బయటకు వచ్చింది అన్నారు. జానీ మాస్టర్ కూడా ఎప్పుడో జరిగింది, దాదాపు ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఆనీ మాస్టర్ కూడా బయటకు వచ్చింది అంటున్నారు. బట్ అంటే ఎలా చూడొచ్చు ఇవన్నీ? ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదండి, మనం ఆ సిచ్యువేషన్ లో ఉంటేనే గానీ మనకు తెలియదు కదా. ఇండస్ట్రీలోనే ఉంటున్నారు కాబట్టి మీకు. అవును, కానీ పర్సనల్ లైఫ్ అసలు అంటే అదే మొన్న కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళు ఫోన్ చేసి ఇలా అయింది తెలుసా అంటే అవునా అన్నాను. అదేంటి నీకు తెలీదా? లేదురా నేను ఎప్పుడు పట్టించుకోలేదు, ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేసుకున్నారో, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమవుతుందో అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీబడీస్ ఇంట్రెస్ట్ అది. అంటే ఇట్ షుడెంట్ బి. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి విషయాల మీద. సో మన పని మనం చేసుకుంటే సరిపోద్ది కదా అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఈ హర్ష సాయి వైజాగ్ అబ్బాయి కాబట్టి వైజాగ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరితో టచ్ లోనే ఉంటాడు, గ్రూప్ క్రియేట్ చేశారు అంటారు. అలా హర్ష సాయి ఎప్పుడైనా మీకు కాల్ చేయడం కానీ, టచ్ లో ఉంటాం కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేయమంటాం కానీ? హర్ష సాయి ఎవరో కూడా నాకు తెలియదు. హర్ష సాయి ఏం చేస్తాడో మీరు నాకు ఫస్ట్ చెప్తే దాన్ని బట్టి నేను. ఆ అబ్బాయి కూడా యూట్యూబర్. ఓకే. వైజాగ్ అబ్బాయి. ఓకే. హర్ష సాయి తెలియదు అంటే మళ్ళీ హర్ష సాయి ఫీల్ అవుతాడు. ఇప్పుడు హర్ష సాయి ఫీల్ అవుతే ఇప్పుడు నేను ఏం చేయాలి? లేదు, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న వ్యక్తి ఫీల్ అవుతున్నాడు కదా. ఓకే, మంచిదే కదా, అతను ఫీల్ అవ్వనివ్వండి. నాకు తెలుసు నాకు తెలియదు అనేది నా చాయిస్ కదా. బాగుంది. నాతో ఎప్పుడన్నా మాట్లాడి నన్ను కలిసి నేను ఇప్పుడు నాకు తెలియదు అంటే గనక డెఫినెట్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం కదా. అసలు ఎవరో కూడా మీకు తెలియదు? నాకు యాక్చువల్గా తెలియదు, కానీ నేను మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక్కటి ఐడియా వచ్చింది. అతను దానాలు చేస్తూ ఉంటాడు, ఎక్కడో చూశాను నేను. ఐ థింక్ ఐ హావ్ సీన్ ఇది ఈ వీడియోస్ ఉంటాయి కదా,
అవును అవును అవును. పేదలకి Hmm. వాళ్ళకి బట్టలు ఇవ్వడం లేకపోతే డబ్బులు ఇవ్వడం సంథింగ్. Hmm. అంతవరకు ఐడియా ఉంది. ఓకే. సో ఏమనిపించింది వీడియో చూసినప్పుడు బాగా చేస్తున్నాడు అనిపించిందా లేకపోతే? బాగా చేస్తున్నాడు అనిపించింది. సో మీరు ఎప్పుడు చూడలేదు, కలవలేదు. Hmm. సో బాగానే కవర్ చేశారు. నేను డైరెక్ట్ గా వచ్చా, మీరు ఇండైరెక్ట్ గా వచ్చారు అంతే. లేదు, నేను ఎప్పుడు చూడలేదు, కలవలేదు. నేను ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఉంది. డైరెక్ట్ చెప్పాను కదా, నాకు తెలియదు ఈ అబ్బాయి అసలు. అందులో మొమాట సూపర్. అండ్ నాకు తెలిసినంత వరకు ఒక హీరోగా చేసిన వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ ఫిట్నెస్ మీద లేకపోతే కాస్మెటిక్స్ సంబంధించి కొన్ని యాడ్స్ ప్రమోట్ చేయటం నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాను. అది చేయడానికి ఏమైనా రీజన్ ఉందా మెయిన్? కోవిడ్. ఓకే. కోవిడ్ లో ఖాళీగా ఉండి కెమెరా ముందు ఉండాలనే తపన అది నన్ను అలా చేపించింది. అది కాక అదే టైంలో నేను స్ట్రెంగ్త్ అండ్ న్యూట్రిషన్ లో కోర్స్ చేశాను. ఓకే. అది అంటే వరల్డ్స్ #1 ఇన్స్టిట్యూట్ నుంచి. సో నాకు ఇంకా నేర్చుకోవాలనిపించింది. ఇంట్లో ఖాళీగా కూర్చొని టీవీ చూస్తూ తినడం ఎందుకు, కోర్సులు చేద్దాం, ఆన్లైన్ చాలా ఉన్నాయి కదా. అండ్ ఆ టైంలో ఏంటంటే మనం అసలు ఇది ఓపెన్ అవుతుందా లేదా, రేపు పొద్దున్న నార్మల్ గా షూటింగ్ చేయగలమా, మాస్క్ వేసుకుని షూటింగ్ చేయవలసి వస్తుందా, ఇది తగ్గుతుందా, ఎన్నో క్వశ్చన్లు ఉన్నాయి మైండ్ లో. ఆ వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3 వచ్చేసరికి. సో ఏదున్నా లేకపోయినా మనం అయితే కెమెరా ముందు ఉండొచ్చు. నేను ఫస్ట్ లో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వీటి మీద, స్కిన్ కేర్ మీద వీటి మీద పెద్దగా నాలెడ్జ్ లేదు. అప్పుడు ఫారిన్ యూట్యూబర్స్ చూసి, వాళ్ళ బ్రాండ్స్ చూసి, అందులో కెమికల్ కాంపోజిషన్ చూసి, అది ఇక్కడ ఏ బ్రాండ్ లో ఉంటుందో తెలుసుకొని అప్పుడు వాడేవాడిని. అది ఓవర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ నాకు ఇక్కడ ఏ బ్రాండ్స్, ఇక్కడ ఏవి పనిచేస్తాయి, ఏ ప్రాబ్లం పనిచేస్తుందో నాకు ఇప్పుడు ఐడియా ఉంది. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు అక్కడ పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ పెయిడ్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్, అంటే నేను కొన్ని నా కోసం చేసుకుంటా. ఇప్పుడు వచ్చి రాగానే ఛానల్ చేసినప్పుడు అన్ని పెయిడ్ ఏమి ఉండవు. ఇప్పుడు కూడా అన్ని పెయిడ్ ఉండవు. నాకు నచ్చింది నేను చేస్తాను. ఏదన్నా బ్రాండ్ వచ్చింది అనుకోండి, నేను 14 days వాడతానండి, వాడి దాని గురించి ఆనెస్ట్ గా రివ్యూ ఇస్తానని చెప్తా. ఓకే. అది మ్యూచువల్ అగ్రిమెంట్. కొంతమంది అంటారు మీరు నేను ఈ రోజు పంపిస్తున్నాను, రేపటికి వీడియో చేసి చేయనండి. అది ఇట్ ఈస్ నాట్ లైక్ ఇన్కమ్ స్ట్రీమ్ కాదు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ స్ప్రెడింగ్ అవేర్నెస్. అంటే మిగతా చాలా మంది ఆస్పైరింగ్ యాక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక చిన్న డైరెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని. ఎందుకంటే నాకు అంత కష్టమైంది, అంత ప్రాసెస్ అది. ఓకే. సో ఇప్పుడు రామ్ తో ఒక మూవీ చేసావు, నేను శైలజ. సో మంచి క్యారెక్టర్. అండ్ తర్వాత మళ్ళీ స్కంద. రామ్ తో బాగా కనెక్ట్ అయిపోయావు. రామ్ అన్న అంతే మరి. అంటే నేను శైలజ చేసి 12 years అయిందండి, మళ్ళీ మొన్న కలిసాం. బట్ ఇప్పటికి మా వామ్త్ అలాగే ఉంది, మా పరిచయం అలాగే ఉంది. అండ్ ఎందుకంటే నేను శైలజ కూడా చాలా పెద్ద హిట్. సో ఆ ర్యాపో ఎప్పుడన్నా కూడా సక్సెస్ సినిమాలు మనం కలిసి చేసినప్పుడు ఇది వచ్చేస్తుంది. అంటే ఆ సినిమా పడ్డ తర్వాత మిగతా హీరోస్ తో ఎందుకు కనెక్ట్ అవ్వకపోయావు ఫ్రెండ్స్? అంటే లైక్ చరణ్ గానీ, ప్రభాస్ గానీ, ఎన్టీఆర్ గానీ, మహేష్ బాబు గానీ, నాని గానీ, అంటే ఎందుకు వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోయావు నువ్వు? అంటే సినిమాలు చేయలేదు, బయట అయితే కలిసాను అందరినీ. సినిమాలు మరి అవకాశం వాళ్ళు, నేను సెట్ అవుతాను లేదు ఏంటి. తర్వాత రాహుల్ రవీంద్ర చేశాడు శ్రీమంతుడు సమ్మాయి. అవును, అంటే నేను అనుకోవడం ఏంటంటే నేను వీళ్ళకి మరీ యంగ్ అయిపోతున్నానేమో, కొంచెం ఇంకా మెచ్యూర్ అవ్వాలేమో అని అనిపించింది నాకు. ఒక బాబాయ్ లుక్ లాగా. బాబాయ్ కాదులేండి, కాస్త ఇంకా కొంచెం ఏజ్ కనిపించాలేమో అనిపిస్తుంది. వాళ్ళే ఫిక్స్ అయిపోయి ఉంటారా? ఉండుంటుంది. బట్ నేను చేస్తానని నేను ఇప్పుడు చెప్తున్నాగా అందరికి, ఐఎమ్ రెడీ. నేను మరి ఇప్పుడు చేయడేమో అంటే వరుణ్ తేజ్ మిస్టర్ చేశానండి, అశ్వత్థామ చేశాను. సో ఇప్పుడు చూడండి, వరుణ్ తేజ్ కి నాకు కుదురుతుంది, అవును, శౌర్యకి నాకు కుదురుతుంది, సిద్ధుకి నాకు కుదురుతుంది. దేర్ ఇస్ ఆ ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది కదా. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు సిద్ధు అన్నారు కాబట్టి సిద్ధు అండ్ విశ్వక్ జూనియర్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. సో ప్రిన్స్ ఎందుకు కనెక్ట్ అయిపోయాడు కొన్ని సినిమాల తర్వాత పెద్ద హీరోస్ కి? అంటే కనెక్ట్ అంటే కలుపుగోలుతనం ఏదో అంటారు కదా, అది చేత కదా లేకపోతే అలా కాదు? రిజర్వ్డ్ నువ్వు చాలా ఎలా ఉంటావు అసలు? చాలా బాగా మాట్లాడతాను అందరితో. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బిగ్ బాస్ చేశాను. బిగ్ బాస్ తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు అరే చాలా రాంగ్ జరిగింది నీతో అని చెప్పి క్యారవాన్ లో కూర్చోబెట్టుకున్నారు, ఒక 1 hour నాతో మాట్లాడారు. అండ్ ఇప్పుడు కూడా ఎప్పుడు కలిసినా కూడా చాలా బాగా మాట్లాడతారు. ఓకే. సో కనెక్ట్ అవ్వడం కనెక్ట్ అవ్వకపోవడం అనేది పబ్లిసిటీ. ఆ 1 hour కన్వర్సేషన్ ఎప్పుడైనా రియల్ లైఫ్ అంటే నీ లైఫ్ అంటే ఇప్పుడు ఈ జర్నీ గురించి కానీ లేకపోతే ఎలా ఏంటి, నేను ఎలా నీకు
హెల్ప్ చేయగలను ఇలాంటివి ఏమైనా వచ్చాయా? లేకపోతే- లేదండి, అలాంటి డిస్కషన్ ఏం రాలేదు. ఇట్ వాస్ జనరలీ అబౌట్ ఇంకేంటి, ఏం జరుగుతుంది లైఫ్, అది ఇది అని. అంతేగాని సినిమా టాపిక్ కొంచెం తక్కువే. నెక్స్ట్ ఏంటి ప్లాన్, ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు బిగ్ బాస్ వచ్చింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆ టైప్ లో ఉండింది కాన్వర్సేషన్. ఏదైనా కొంచెం తక్కువే, పిఆర్ మెయింటైన్ చేయటం, ఈ ఫ్రెండ్ సర్కిల్ ఇదంతా తక్కువ. పబ్లిసైజ్ చేసుకోవడం తక్కువ. Okay. అంటే ఇప్పుడు నేను ఎవరినన్నా వెళ్ళి కలిసాను అనుకోండి, నువ్వు వెంటనే ఫోటో తీసి పోస్ట్ చేయలేను. నాకు ఎందుకు కొంచెం అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తా, బట్ ఐ జస్ట్ కాంట్ అంతే. అది అంటే నువ్వు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు కదా నీ సినిమాకి ఒక పెద్ద హీరోని ప్రీ రిలీజ్ ఈవెంట్ కో లేకపోతే ట్రైలర్ లాంచ్ టీజర్ కో అంటే అడిగావా? అడిగితే నో చెప్పుకునే వరకు వచ్చిందా? లేదు, అంటే ఇప్పుడు బస్ స్టాప్ కి అల్లు అర్జున్ వచ్చారు, అంటే నేను చెప్పే 12 years బ్యాక్. బస్ స్టాప్ కి సమంత వచ్చారు, ఆ రొమాన్స్ కి అల్లు అర్జున్ గారు వచ్చారు. మొన్న కలి ప్రీ రిలీజ్ కి వరుణ్ తేజ్, అల్లరి నరేష్, ప్రియదర్శి, దగ్గర దగ్గర ఒక 7 హీరోలు వచ్చారు. సో అడుగుతా, వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ ఆ ర్యాపో ఉంది అందరితో. టెస్ట్ చేస్తే రిప్లై ఇచ్చే ర్యాపో ఉందా? ఒక టెస్ట్ చేస్తే రిప్లై ఇచ్చే ర్యాపో ఉందా? ఎవరో ఒక హీరో ఒక 10 సార్లు టెస్ట్ చేసినా గానీ ఒక సినిమాకి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు నేను విన్నా. లేదండి, అలాగేం లేదు. అంటే కనీసం రిప్లై కూడా ఇవ్వకపోవడం అనేది, బిజీగా ఉంటే మరి ఇంకా వాళ్ళు రిప్లై చేయకపోతే మనం ఏం చేస్తాం? మనం అడుగుతాం, అడగడం మనం అడుగుతాం, అది మనం చేసే ఇది. వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే మనం బాధపడడం ఎందుకు? వాళ్ళు బిజీగా ఉండి ఉంటారు, లేకపోతే మేబీ ఆ టైంలో దే డోంట్ వాంట్ టు యూజ్ దేర్ ఫోన్, ఎన్నో ఉండొచ్చు. ఏదైనా పాజిటివ్ గానే తీసుకుంటాం, నో నెగటివ్. మనసులో కొంచెం ఐడియా ఉంటది ఏంటి అనేది, బట్ ఐఎమ్ వెరీ సర్లే ఓకే, దాని మీద పట్టు కూర్చోను అసలు. ఇలా లైఫ్ లో షార్ట్ టెంపరా లేకపోతే చాలా కూలా? ఏది కాదు, కూల్ కాదు, షార్ట్ టెంపర్ కాదు, మరి ఏంటి? న్యూట్రల్ అంతే. అంతే. కోపం కూడా వస్తుంది, రాదని కాదు. ఎక్కువ ఏ విషయంలో వస్తుంది? జనరల్ గా రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ ఇవి పాటించకుండా బైక్ల మీద హెల్మెట్లు లేకుండా తిరుగుతుంటే కోపం వస్తుంది. అవి చూసి కోపం వస్తుంది. అవి ఇప్పుడు పిచ్చి పిచ్చిగా నడుపుతారు. బైక్లు ఇటుపక్క నడపాలి, కార్లు ఇటుపక్క నడపాలి. ఈడికి నడుపుతాడు, సడన్ గా బ్రేక్ వేస్తారు, ఆటోలు సడన్ గా లెఫ్ట్ చేసుకుంటారు. అలాంటివి చూస్తే కొంచెం దిగి కొట్టాలనిపిస్తుందా? కొట్టాలని అనిపించదు, అపరిస్థితుల్లో విక్రమ్ లాగా బాబు అనిపిస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంతే. యా, మోస్ట్లీ అదే ఆ రోడ్ సెన్స్. ఎవరికన్నా మనం బాగా మాట్లాడుతుంటే వాళ్ళకి మాట్లాడడం చేత కాకపోయినా, ఎవరన్నా రఫ్ గా మాట్లాడుతున్నా అనవసరంగా చిరాకు వస్తుంది. ఫస్ట్ ఏదైనా పర్సన్ ని కలిసినప్పుడు నువ్వేం అబ్జర్వ్ చేస్తావు? వాళ్ళు ఫస్ట్ కలిసావు, ఒక డైరెక్టరే కావచ్చు, లేకపోతే ఒక పెద్ద హీరోనే కావచ్చు, ఇంతవరకు కలవాల, ఫస్ట్ టైం కలుస్తావు, ఏం అబ్జర్వ్ చేస్తావు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా మాట్లాడుతున్నారు అనేది, వాళ్ళ అంటే లోపల ఉండే ఇంటెన్షన్ నోటి దగ్గర ఉందా లేదా అని. యాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేస్తే తీసుకోగలవా దాన్ని, లేకపోతే తీసుకోవాలి? చెల్లిపోయి అని వెళ్ళిపోతావా? లేదు. నెక్స్ట్ టైం కలవాలా లేదా అనేది మైండ్ లో ఉంటదేమో కానీ, ఆ మూమెంట్ లో చల్బే అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే నీకు యాటిట్యూడ్ చూపించడం రాదు కాబట్టి నేను అడుగుతున్నా. ఎందుకు అంటే అవసరం ఏముంది అనేది నా ఫీలింగ్. సో మా ఫ్రెండ్స్ అంటారు, అరే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు అందరితో వెళ్ళా మాట్లాడేకు అని. ఏం చేయాలి ఇప్పుడు అంటే, అటు ఇటు చూడకుండా అని వెళ్ళిపోవాలా? బాగోదు కదా అది. అంటే దట్స్ నాట్ మీ. ఎందుకు మళ్ళీ పోర్ట్రే చేయడం? నో రిగ్రెట్స్ ఫ్రెండ్స్ లైఫ్ లో? ఉన్నాయి, రిగ్రెట్స్ చాలా ఉన్నాయి. కొన్ని డెసిషన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇనిషియల్ గా లేదు. ఓకే, ఇప్పుడు కూడా లేదంటావా? ఇప్పుడు తక్కువే. అంటే ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడిగితే ఏం చెప్తావు? ఎంత ఉంటుంది మహా అయితే 50,000-60,000 ఉంటుంది. ఏంటి, ఒక ఇంత పెద్ద యాక్టర్ కి, అన్ని సినిమాలు తీసిన హీరోకి అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, మన దగ్గర ఎంత ఉంటే అంత ఖర్చు అయిపోతాయి. సో ఏదర్ మా అంకుల్ కన్నా మా మమ్మీ కన్నా ఇస్తాను, వాళ్ళు కొంచెం ఏదన్నా కొంచెం పెద్ద అమౌంట్ అయిన తర్వాత ఏమన్నా కొంటారు, రియల్ ఎస్టేట్ ఏదన్నా. ఓకే, నాకు అదే డబ్బులు అయిపోతున్నాయి అంటే కనుక మమ్మీని అడుగుతా, ట్రాన్స్ఫర్ చేస్తారు మళ్ళీ. దానికి మళ్ళీ లెక్కలు ఉంటాయి.
ఈ నెల ఇంత ఖర్చు పెట్టావు, ఇంత తీసుకున్నావు, మళ్ళీ నెక్స్ట్ టైం చెక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇది తిరిగి ఇవ్వాలి, తర్వాత నా సేవింగ్ తిరిగి ఇవ్వాలి, అలా. ఓకే. సో ఏ ఆర్టిస్ట్ దగ్గర తీసుకో ఏదన్నా అర్జెంట్ నీడ్ ఉంటే? లేదు, అవసరం లేదు. ఓకే. సో అందరిని అడిగే క్వశ్చనే, ఫ్రెండ్స్ నీ లైఫ్ లోకి ఎప్పుడు రాబోతుంది ప్రిన్సెస్? ఏమోనండి, నేను అలా వెతుక్కోవడం మానేశాను. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్పుడు అవుతుంది అంటే మాక్సిమం ఆ కంగారులో ఉండే డిసిషన్స్ లాగే ఉంటున్నాయి. సో ఐమ్ లైక్, సో అమ్మ ఇప్పుడు మీ స్కూల్లోనా కాలేజ్లోనా ప్రిన్సిపల్ మీకు? ఎవరు? అమ్మ. మా స్కూల్లోనే. స్కూల్లో ప్రిన్సిపల్? అమ్మ ప్రిన్సిపల్ కాదు, టీచర్ నాకు. ఓకే. అది కూడా ఎందుకు జాయిన్ అయ్యారు, ఆ స్కూల్లో స్టాఫ్ వాళ్ళ పిల్లలకి కొంచెం ఫీజు కన్సెషన్ ఉంటుంది. స్కూల్ ఏమో చాలా మంచి స్కూల్, నేను అక్కడే చదవాలనేది వీళ్ళ ఆలోచన. అంతంత ఫీజు కట్టుకోలేం కాబట్టి మా మమ్మీ అక్కడ జాయిన్ అవుతే మా మమ్మీకి స్టాఫ్ కన్సెషన్ వచ్చేది నాకు. అందుకని ఎక్కువ క్లాస్లో వాళ్ళకన్నా సీనియర్స్ ఎక్కువ లైన్ వేసేవాళ్ళంట కదా? ఎక్కువ అంట కదా అంటే మీకు ఎవరో చెప్పినట్టు చెప్తారేంటండి, మీకు అనిపించే వంట కదా అని చెప్పి భలేగా. సీనియర్స్ ఎక్కువ లైన్ వేసేవాళ్ళంట కదా? సీనియర్స్ తో ఎక్కువ తిరిగేవాడిని నేను, అంటే అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా. ఓకే. సో ఏమో మరి నాకు ఎప్పుడు నా ఏజ్ కంటే పెద్దోళ్ళతో ఉండడమే కరెక్ట్ అనిపించేది. అంటే ఇప్పుడు కూడా పెద్దోళ్ళతో తిరుగుతావా? ఇప్పుడు కూడా నాకంటే కొంచెం పెద్దోళ్ళతోనే తిరుగుతాను. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్ నాకు కొంచెం ఎర్లీగా హిట్ అవుతుంటా, సో నాకు వాళ్ళు సెట్ అవుతుంది. సూపర్. ఎనీహౌ 14 years అయింది ఇండస్ట్రీకి వచ్చి? 14 years. సో ఎన్నో సక్సెస్లు చూసావు, ఫెయిల్యూర్స్ చూసావు. సో సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకేలాగా తీసుకొని లైఫ్ అంటే ఇలానే ఉంటుంది, జర్నీ అంటే ఇలానే ఉంటుంది అని తెలుసుకొని వెళ్ళటం అనేది నిజంగా గ్రేట్ అది. సో ఆ జర్నీలో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని, ఇండస్ట్రీ కూడా నిన్ను గుర్తించి ఇవ్వాలని. సో ఎందుకంటే ప్రిన్స్ అంటే అందరికీ కావాల్సిన వాడు, అందరి వాడు, మనవాడు అనుకుంటారు కాబట్టి. సో చాలామంది రూమ్మేట్స్ నీ డైరెక్టర్స్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ అయిపోయారు. సో అదేంటో నాకు అదే అర్థం కాదు, ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అందరు రూమ్మేట్స్, అందరు కలిసి తిరుగుతారు, వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు మనోడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కదా, మనం ఎందుకు పైకి లేపలేదు అనే ఫీలింగ్ ఎందుకు ఉండదు? డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సక్సెస్ అనుకోండి, దాన్ని ఫస్ట్ స్టడీ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళ మీద మనం అదేంటి ఇలా చేస్తున్నారు, ఎందుకు అవ్వట్లేదు అనే కంటే వాడి పర్స్పెక్టివ్ కూడా ఆలోచించాలి కదా. అవును. ఫస్ట్ దాన్ని స్టడీ చేసుకుంటే తర్వాత ఎన్నైనా చేసుకోవచ్చు. సో అది కాక ఫర్ ఎస్పెషలీ డైరెక్టర్స్, ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇంకొక హీరోని లేకపోతే అంతకంటే పెద్ద హీరోని తెచ్చుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, చాలా ఇంపాసిబుల్. సో రిస్క్ అనేది చేయకూడదు అని నా ఫీలింగ్. సో వెన్ ఎవర్ టైమ్ ఇస్ రైట్, అంతా కంఫర్టబుల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా విల్ ఆల్ కొలాబరేట్. సూపర్. ఎవరు నీ ఫేవరెట్ హీరో ఇక్కడ? నాకు మహేష్ బాబు గారు చాలా ఇష్టం. అవునా? కలిసావు ఎప్పుడు? జస్ట్ ఎదురెదురయ్యాం అంతే. ఓకే. సో తెలుసా ఫ్రెండ్స్ హీరో అని ఐడియా ఉంటుంది కదండి. అంటే అవార్డ్ ఫంక్షన్ లో నన్ను అవార్డు ఇవ్వడానికి పిలిచారు పైకి. సో నేను ఆయన ముందు నుంచి వెళ్ళాను. సో ప్రిన్స్ అని పిలిచారు, ఆయన తెలుసు. ఫేవరెట్ డైరెక్టర్ నాకు అంటే ఫేవరెట్ డైరెక్టర్ కంటే నాకు రాజమౌళి గారితో పనిచేయాలనే ఆశ చాలా ఎక్కువ ఉంది. ఓకే. నేను వర్క్ చేసిన వాళ్ళలో బోయపాటి శ్రీని గారు, అతను విజన్ గానీ లేకపోతే సెట్ ని హ్యాండిల్ చేసే ఆ కమాండ్. ఏ సినిమా? స్కంద. ఓకే. సో బోయపాటి శ్రీని గారితో ఎప్పటికన్నా పని చేయాలి, మళ్ళీ పని చేస్తుండాలి. కంఫర్ట్ అండి యాక్టర్ కి. అంటే 2 తీస్తున్నారు కదా ఇప్పుడు? తీస్తున్నారు. మరి అడుగుతా, మొన్న కూడా వెళ్ళి కలిసాను. అంటే నేను కలిసింది సినిమా గురించి అని కాదు, జస్ట్ జనరల్ గా నాకు ఎప్పుడన్నా ఎవ్రీ 2-3 months గుర్తొస్తారు, ఒకసారి వెళ్ళి ఆఫీస్ కి. అండ్ ఎప్పుడు నేను ఆయనకి మెసేజ్ చేసినా సో అండ్ సో టైం వచ్చేసే. అవును. యా. సో ఆయనకి ఆ హ్యాబిట్ ఉంది, అసలు ఎవరిని కూడా ఇగ్నోర్ చేయరు, పక్కా రిప్లై ఇస్తారు, ఇలా కాల్ చేస్తారు. సూపర్. నేను స్కంద షెట్కి వచ్చాను అన్నపూర్ణలో. అవును. సో బిగ్ బాస్ 1 కి చేశారు. బిగ్ బాస్ 1 ఇప్పుడు 8th season నడుస్తున్నా గానీ 1 అంటే ఇప్పటికి మా అందరికి గుర్తుంది. అవును, అందరికి కంటెస్టెంట్ చాలా మంది అంటుంటారు అన్నమాట. లేకపోతే ఆ హోస్ట్ కావచ్చు, అసలు మర్చిపోలేము ఆ 1 season ని. బట్ ఇప్పుడు సీజన్స్ మేబీ మీరు కొంచెం ఫాలో అయ్యుండొచ్చు. ఏమనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నప్పుడు? కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది.
ఏదర్ వే అంటే వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇదే చేద్దాం అని ఫిక్స్ అయ్యారా ఏంటో తెలియట్లేదు. సో ఇట్స్ మోస్ట్లీ ఇంట్రెస్టింగ్ లేదా? ఇంట్రెస్టింగ్ అంటే ఒక 15 minutes చూడొచ్చండి. కంటిన్యూస్ గా సౌండ్ అరుపులు వస్తుంటే కొద్దిసేపు తర్వాత మనం ఆపేస్తాం కదా. అవును. సో ఏదర్ లేకపోతే మ్యూట్ లో చూడాలి, లేకపోతే అది చాలా డిస్టర్బింగ్ గా ఉంది, అంత తీసుకోలేకపోతున్నాను. ఆ కంటెంట్ లేదు కాబట్టి మళ్ళీ బయట నుంచి వైల్డ్ కార్డ్ చాలా మంది ఫన్ ఉంటే చూడొచ్చు, అది మనం ఎంతసేపు అన్నా మనం సరదాగా చూసుకోవచ్చు. అలా అవుతుందేమో అనుకుంటున్నాను మరి షో. సో ఒక బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ చూస్తుంటే ఇలా ఉందని చెప్పడం కొంచెం నిజంగా గోల్ ఎక్కువ ఉందండి. ఓకే. అది ఒక్కటే కొంచెం, మిగతా అన్ని బాగున్నాయి, గోల కొంచెం ఎక్కువ ఉంది, ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఓకే. అది అంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు పర్సనల్ ప్రిఫరెన్స్, నేను కూడా ఎప్పుడు గొడవలు ఆడలేదు అక్కడికి వెళ్ళినప్పుడు. సో నా ప్రిఫరెన్స్. సో ఫాలో అవుతున్నావు అయితే? ఎప్పుడన్నా ఒకసారి చూస్తూ ఉంటాను, కొన్ని రీల్స్ వస్తున్నాయి. అవును. సో ఆ రీల్స్ చూస్తున్నప్పుడు కూడా అంటే నాకు రీల్స్ వాళ్ళు ఈ గొడవలు పెడుతున్నారా లేకపోతే అవే జరుగుతున్నాయా నాకు తెలియదు. ఓకే. సో బిగ్ బాస్ 8 ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? చూస్తున్నారు కాబట్టి, ఫాలో అవుతున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు హరితేజ వీళ్ళందరూ ఉన్నారు కదండి, మా సీజన్ వాళ్ళు కదా. సో హరితేజ విన్ అవే ఛాన్స్ ఉంది. ముందు నుంచి ఉన్న వాళ్ళు ఒకవేళ కానీ గెలవాలి అంటే గనక ఐ థింక్ నిఖిల్ అనే అబ్బాయి ఇనిషియల్ ఎపిసోడ్స్ లో చూసాను, వెరీ గుడ్. సీరియల్ హీరో అనుకుంటా అబ్బాయి. అవునవునవును. సో నిఖిల్ గేమ్ మీకు బాగా నచ్చింది? బాగానే ఆడుతున్నాడు. ఓకే. సో నిఖిల్ అయ్యే అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉంది. ఓకే. సో నీకు కాల్ రాలేదా? మీ సీజన్ వాళ్ళు కూడా వెళ్ళారు కదా? వెళ్ళారండి, నేను నాకు రాలేదు. సో అండ్ ఆల్సో షూటింగ్ జరుగుతున్నాయి, ఖాళీ వెళ్ళింది, దానివల్ల యూజ్ ఉండదు అసలుకి. యూజ్ అంటే డబ్బులు వస్తాయి అంతే. కొంచెం టెలివిజన్ ఆడియన్స్ కి పాపులారిటీ, అంటే 8 years అయిపోయింది కదా. అవును. సో మళ్ళీ ఇప్పుడు కొత్త జనరేషన్ కిడ్స్ పెరుగుంటారు, వాళ్ళకు కూడా పరిచయం అవ్వాలంటే మంచి ఆపర్చునిటీ అది. ఓకే. బట్ బస్ స్టాప్ హీరో ఈ అబ్బాయి అని చెప్పాలని అంటే ప్యారలల్ గా సినిమాలు జరుగుతున్నాయి కదా. సో ఇన్ కేసు అడుగున్నా కూడా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు. సో మారుతి గారు ఇప్పుడు ప్రభాస్ తో సినిమా తీస్తున్నారు, టచ్ లో ఉన్నావా? రాజా సాబ్ టచ్ లో ఉన్నా. మొన్న మేము ఒక వెబ్ సిరీస్ కూడా చేసాం. ఓకే. 3 Roses అని ఆహాలో, మారుతి గారి ప్రొడక్షన్. ఓకే. ప్రభాస్ కి ఈక్వల్ గా సరిపోయే హైటే కదా. పెద్ద సినిమా అండి అదే. ఓకే. సరిపడే హైట్, పెద్ద సినిమా కానీ మన డైరెక్టర్ కదా. అదే అవకాశం వస్తే బాగానే ఉంటుంది అంతే. సో బట్ ఇంత పేరు వచ్చిన ఇన్ని సినిమాలు తీసిన అవకాశాల కోసం ఇప్పటికీ ఆఫీస్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది అనేది చాలా మంది ఆర్టిస్టులు వాదన. నీ వర్షన్ అంటే ఏమని చెప్తావు అసిస్టెంట్ ఫైనల్ గా? అంటే ఇది పార్ట్ అండ్ పార్సల్ అండి. ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క ఏజ్ లో కంప్లీట్ గా మెచ్యూర్ అవుతాడు. అండ్ ఒక్కొక్క టైంలో మన స్టార్స్ అన్ని ఎలానయ్యి, అది అయినంత వరకు మరి చేయవలసిందే. సో ఎక్కడో మీకు కంటిన్యూస్ గా పని రావట్లేదు, లేకపోతే సంవత్సరానికి 1-2 సినిమాలు చేస్తున్నారు అంటే ఇట్ మైట్ బి యువర్ కాన్షియస్ డిసిషన్ కూడా. ఆల్సో ఇంకా అన్ని కరెక్ట్గా సెట్ కాలేదేమో, స్టార్స్ అన్ని ఎలైన్ అవ్వాలి, అయ్యి మనకి అవకాశం రావాలి. సో ఇండస్ట్రీ ఈజ్ సంథింగ్ లైక్, ఇప్పుడు స్పాట్ లైట్ ఉంటుంది కదా, అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎవరి మీద అయితే అవుతుందో ఆ పీరియడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో అంతమంది ఉన్నప్పుడు మన మీదే ఆగాలి, మన మీద ఆగట్లేదు అని కంప్లైంట్ చేయడం కంటే అక్కడ వెయిట్ చేసి కూర్చోవడం బెటర్. ఆర్ లైట్ కింద పరిగెడుతూ ఉండాలి. ఓకే. వయసు ఉంది, అందం ఉంది, అన్నిటికీ మించి పేషెన్స్ ఉంది ప్రిన్స్ కి. సో అదొకటి ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను, ఎంజాయ్ చేస్తాను ప్రాసెస్. సూపర్. ఎనీహౌ నిజంగా ప్రిన్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా కలవటం. ఎప్పుడో 8 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేసాం మనం, 7-8 years బ్యాక్, 3-4 years బ్యాక్ కూడా ఒకసారి. అవునా? కలిసాము పెళ్లి కూతురు పార్టీ, మీ ఆఫీస్ కి వచ్చి ఇంటర్వ్యూ వచ్చాను, కలిసాం. అండ్ ఇప్పటికి ప్రిన్స్ ని అప్పటి నుంచి ఇప్పటికి ఒకేలాగా ఉండటం, క్యారెక్టర్ ఒకేలాగా ఉండటం, అండ్ నిజంగా ఇలా చూస్తున్నప్పుడే మాకు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మంచి సినిమాలు తీయాలని, అండ్ చేయాలని, ఇవ్వాలని ఇండస్ట్రీని కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.